నాకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ ఒక్కడే 8 ఎన్టీఆర్ జపాన్ జై ఎన్టీఆర్. జపానే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్నయ్యకున్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 8 సంవత్సరాల నుంచి ఎత్తిన కాలరు చెప్తున్నాడు. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తున్నాడు. ఎత్తిన కాలర్ దించే ప్రసక్తే లేదు. వన్ అండ్ ఓన్లీ అన్నయ్య కన్నయ్యకి మాత్రమే టాలీవుడ్ లో సాధ్యం. ఫ్యూచర్ లో హీరోగా ఎన్టీఆర్ సీఎం అయ్యాడు. ఎక్స్పీరియన్స్ ఇప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా జే ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తేనే చాలు. క్రాస్ రోడ్లో సెలబ్రేషన్ ఉన్నాయి లేవా అని చెప్పి సంబంధం లేదు. ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తే అదే పెద్ద సెలబ్రేషన్, అదే పెద్ద పండుగ అందరికి. ఎక్స్పీరియన్స్ అది. ఎన్టీఆర్ కనిపిస్తే అరవకుండా ఇంకేం చేస్తాం బ్రదర్. డైలాగ్ ఏం చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఏపీ 2030 తర్వాత ఎన్టీఆర్ సీఎం. దేవరా చెప్పిందంటే చేయాల్సిందే, అంతే. చేస్తారు, చెయ్యాలి, రూల్ అంతే. హ్యాపీ బర్త్డే అన్న మరి తారక రామారావు గారు కాబోయే సీఎం. ఎన్టీఆర్ వచ్చా అరే ఆతని తెలుగు మస్తు ఉంది భయ. దిస్ ఇస్ మై ఫస్ట్ రిలీజ్. గొంతు పోయింది. మా ఎన్టీఆర్ అంటే చూడ నా ఎన్టీఆర్ వీరాభిమానిడా. చచ్చిపోతా కోసుకుంటా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. జై ఎన్టీఆర్. మా మాసమ్మ మొగుడు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే తారకన్న. చాలా అద్భుతంగా ఉన్నది సినిమా చూడడం మట్టికి. 4Kలో రిలీజ్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ రాజమౌళి గారికి, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ అందరికీ మా ఎన్టీఆర్ అభిమానుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్న. చాలా అద్భుతంగా ఉంది. జై ఎన్టీఆర్, జై నందమూరి. సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా మట్టికి ఎక్స్ట్రాడినరీగా ఉన్నది, చెప్పక్కర్లేదు. ఇంకా డైరెక్టర్ పేరు మేము చెప్పవసరం లేదు, రాజమౌళి గారు కాబట్టి. కీరవాణి గారి మ్యూజిక్ కానీ, అన్నయ్య డ్యాన్స్ నాచరే కానీ, రబ్బర్ గాజులు కానీ చాలా అద్భుతంగా ఉన్నది. బాగుందన్న. చిన్నప్పుడు ఎప్పుడో 2వ క్లాస్లో 3వ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళా బ్రో. మా తాతతో ఉన్నప్పుడు వెళ్ళా. మళ్ళీ 8 సంవత్సరాలకు వచ్చిన. అన్న అనిపిస్తే చాలు ఏ సినిమా అయినా వస్తాను నేను, అంతే. చూశాను, అది చూశాను. ఆ టేకే సెకండ్ టైం తీసాడంట మా అన్న. అంతా చేసినప్పుడు ఇంకా